హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్గా బొబ్బట్ల రెసిపీని చూపిస్తున్నాను. అయితే ఈ బొబ్బట్లలో మనం శనగపప్పుని యూజ్ చేయట్లేదు. దీంట్లో స్టఫింగ్ కోసం యూజ్ చేసేది బెల్లం ప్రసాదం అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. హెల్దీ అండ్ క్విక్ రెసిపీ ఇది. ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. జనరల్గా బొబ్బట్లు చేసిన తర్వాత గట్టి పడిపోతూ ఉంటాయి కదా. ఈ రెసిపీలో అయితే బొబ్బట్లు చల్లారే కొద్దీ మెత్తగా అవుతాయి. మరి హెల్దీ ప్రసాదం బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి. అలాగే అరకప్పు మైదా పిండి వేసుకోండి. మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండితో అయినా మొత్తం మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. ఈ బొబ్బట్లు మంచి కలర్ఫుల్గా రావడానికి ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేయండి. 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులోకి కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ పిండిని చపాతీ ముద్ద కన్నా కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇందులో మనం మైదా పిండి గోధుమ పిండి 2 వేయడం వల్ల బొబ్బట్లు అనేవి సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కరిగించిన నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టి కనీసం 1 గంట పాటు అయినా ఈ పిండిని నానబెట్టుకోవాలి. గంట తర్వాత దీనిలోకి స్టఫింగ్ని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి. ఇందులోకి 2 కప్పుల దాకా నీళ్ళని వేసుకోవాలి. మనం అన్నింటినీ కూడా ఒకే కప్తో మెజర్ చేసి తీసుకోవాలి. ఇందులో చిటికెడంతా సాఫ్రాన్ని వేయండి. మనం చేసే పూర్ణానికి మంచి కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు దాకా తురిమిన బెల్లాన్ని వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు వేరొక బర్నర్ మీద మరొక ప్యాన్ని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా కరిగించిన నెయ్యిని వేసుకోండి. ఇందులోకి అరకప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వని లో ఫ్లేమ్లోనే నిదానంగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి, మనకి రవ్వ అనేది ఇలా బాగా వేగిపోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత పక్కన కరగబెట్టుకుంటున్న బెల్లం వాటర్ని వేస్తూ మిక్స్ చేసుకోవాలి. మొత్తం వాటర్ని ఒకేసారి వేయకుండా కొంచెంగా వేస్తూ మిక్స్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని వేసి మిక్స్ చేస్తూ ఉంటే జస్ట్ 2 నిమిషాలకే రవ్వ అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకొని థిక్గా అవుతుంది. రవ్వ అనేది ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఇందులోకి మంచి టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోండి. అలాగే మరొక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా అంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుంది. ఇలా వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రవ్వ ప్రసాదాన్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. పూర్తిగా చల్లారాక కొంచెం గట్టి పడుతుందన్నమాట. చల్లారిన తర్వాత ఇలా దగ్గరగా మ్యాష్ చేస్తే ముద్దలాగా అవుతుంది. తర్వాత ఈ మిశ్రమంలోంచి కొద్దిగా తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోండి. మీకు నచ్చిన సైజులో బాల్స్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఇలా మనకి కావాల్సినన్ని బాల్స్ని రెడీగా చేసుకొని ఇవి ఆరిపోకుండా ఒక ప్లేట్తో కవర్ చేసేయండి. ఇప్పుడు మనం పిండిని చూద్దాము. పిండిని నేను ఇక్కడ ఒక 1 అవర్ పాటు నానబెట్టాను. ఈ పిండిని తిరిగి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. చూడండి, మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ పిండిలోంచి కొంచెంగా పిండిని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి. మనం స్టఫింగ్ని ఏ సైజ్ అయితే చేసుకున్నామో దానికన్నా కూడా ఈ బాల్స్ కొంచెం చిన్నగా ఉండాలి. ఇప్పుడు బొబ్బట్లని చేసుకోవడానికి పాలిథిన్ కవర్ని కానీ ఇలా బటర్ పేపర్ని కానీ తీసుకోండి. దీనిపైన కొంచెం నెయ్యిని అప్లై చేసి నెక్స్ట్ పిండి ముద్దను తీసుకొని లైట్గా స్ప్రెడ్ చేయండి. అందులో మనం తయారు చేసుకున్న స్టఫింగ్ బాల్ని పెట్టేసి పూర్తిగా పిండితో కవర్ చేసేసేయాలి. పైనకి ఏమైనా ఎక్స్ట్రా పిండి వస్తే దాన్ని తీసేసేయండి. మీరు చపాతీ కర్రతో రోల్ చేయాలి అంటే నెయ్యి పూసిన ఇంకొక బటర్ పేపర్ని దీనిపైన పెట్టేసి చపాతీ కర్రతో ఈవెన్గా ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా చేస్తే బొబ్బట్లు అనేవి చాలా పల్చగా వస్తాయి. ఇలా చేసుకున్న బొబ్బట్టుని ఇప్పుడు వేడివేడి పెనం పైన వేసి నేతితో 2 వైపులా కూడా ఈవెన్గా కాల్చుకోవాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోండి. అప్పుడే బొబ్బట్టు అనేది సాఫ్ట్గా వస్తుంది, గట్టి పడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకుంటూ ఈవెన్గా రోస్ట్ చేసుకోవాలి. ఇలా బాగా కాల్చుకున్న బొబ్బట్టుని ఒక ప్లేట్లోకి వేసుకుందాము. చపాతీ కర్రతో స్ప్రెడ్ చేయకుండా చేతితో కూడా మనం చాలా ఈజీగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు. నేతిని అప్లై చేసుకుంటూ ఇలా ఈవెన్గా కొంచెం ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోవడమే. సో ఇదే విధంగా అన్ని బొబ్బట్లని కూడా కాల్చుకోండి. సో అంతేనండి, మన టేస్టీ ప్రసాదం బెల్లం బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఎక్కువ టైం కూడా పట్టదు. ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చు. ఈ బొబ్బట్లు చాలా సాఫ్ట్గా మృదువుగా ఉంటాయండి. నోట్లో వెన్నెల అలా కరిగిపోతాయి. సో మీరు కూడా ఈ ఉగాదికి ప్రసాదం బొబ్బట్లని ఇలా ట్రై చేయండి. మరి ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.